ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం రోజున దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల్లో ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. అయితే ఎటువంటి గండం మీకు పొంచి ఉంది, ఏ విధంగా గండం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కుదిపేస్తుంది. ఆ గండం నుండి బయటపడడానికి కన్యా రాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తుంది. ఇక వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. ఇక వీరు అనేది ఎక్కువగా అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఇక మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకపోయినా చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అధిగమింగే శక్తి, సామర్థ్యాలు వీరిలో కన్యా రాశి వ్యక్తిలో ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వ్యక్తులకు ఒక గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారికి ఒక గండం ఏంటి, ఆ నిందలు మీరు మోయవలసింది ఉంటుంది. ఆ గండం మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు చాలా పెద్ద గండం అని చెప్పుకోవాలి. మీరు చెయ్యని తప్పుకు ఒక నింద మోయవలసిన పరిస్థితులు అయితే మీకు వస్తుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వాళ్లకు, అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఆ నింద పైన మోపబడే వారు కుట్ర చేస్తారు. ఇక ఆ గండం నుంచి బయటపడడానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఏ పని చేసినా కానీ మీరు ఆ పనిలో పొరపాటు దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఒకరి నుండి మరొకరి దగ్గర అస్సలు ప్రసవించకండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి నింద ఏ విధంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులందరికీ మీ యొక్క సొంత వ్యక్తులు కూడా దూరం చేయవచ్చు. అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం యొక్క దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఏదైనా ఒక ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక దాని నుండి బయటపడే మార్గాన్ని మీరు అన్వేషించబోతున్నారు. ఇక ఆ భగవంతుడు చక్కటి సహాయం అయితే ఖచ్చితంగా దాని నుండి మిమ్మల్ని బయటపడేయబోతున్నారు. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యను ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక ఎన్నో రోజులుగా మీ యొక్క కోరిక అనేది తీరబోతుంది. ఇక
ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే సమస్య నుండి బయటపడాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలైతే ఈరోజు ఇక కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ముందెప్పుడో ఒక అవకాశం అయితే రాబోతుంది. ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100కి 100% మీకు పాజిటివ్ సాక్ష్యం అనేది ఉంటుంది. అంటే ఇది వరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఈ అవకాశం అంతగా మిమ్మల్ని ఆకర్షించుకోలేకపోయింది. అటువంటి ఆకర్షణీయమైన అవకాశాన్ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. కొంతమంది ఇక కన్యా రాశి వ్యక్తులు గనక మీకు చూస్తే గనక ఈ రోజైతే ఈ విధంగా జరుగుతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలైతే ఉన్నాయి. ఇక ఈ రోజు అనేది మేలుకోవ నేర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ముందుకు రాబోతుంది. నూతన వ్యక్తితో పరిచయం ఉంటుంది. మీ వ్యక్తి మీకు ఒక చక్కటి గైడెన్స్ అనేది అందిస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళాలి, వినియోగదారులకు ఏ విధంగా ఆకర్షించుకోవాలనే అంశాలు అన్నీ కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక చక్కటి అవగాహన అనేది మీకు దొరుకుతుంది. మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక జూలై 5వ తారీఖు శనివారం రోజున దినఫలాలు మీకు మిశ్రమైన ఫలితాలైతే ఉన్నాయి. ఇక మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మీ యొక్క జీవిత కాలంలో ఎదురవుతున్నటువంటి ఒక సవాళ్ళు మీకు దిగమింగగలుగుతారు. ఇక మీపై అధికారుల పైన నెగిటివ్ రెమ్యునేషన్ అనేది ఉన్నవారు, అంటే కొన్నిసార్లు మీకు కష్టపడినా కూడా శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం లేదని మీ యొక్క పై అధికారుల నుండి మీరు అనేది ప్రశంసలను పొందబోతున్నారు. ఇక మంచి పైన మీకు అనేది మంచి నమ్మకం దొరుకుతుంది. ఇక సంతృప్తి అయితే మీకు ప్రసాదించబోతున్నారు. ఇక ద్వేషించిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సౌఖ్యంగా మాట్లాడతారు. ఈ విధంగా అనుకునే సంఘటనలు కూడా ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇక కన్యా రాశి జాతకం ప్రకారం మీరు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు ఆ సమస్యకైతే పరిష్కారం అయితే దొరకపోతుంది. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేసుకోవాలి. శని స్తోత్రం పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పాటించండి. ఇక శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ మహాత్మ నువ్వుల నూనెను కానీ పేదలకు దానం చేయండి. మరిన్ని శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.